in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. వెహికల్ మీద బయటికి వెళ్ళిన ప్రతిసారి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తీసుకెళ్ళడం కష్టంగా ఉందా? అలాంటప్పుడు మనకి కొన్నిసార్లు ఫైన్ కట్టాల్సి వస్తూ ఉంటుంది. చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఆర్టీఏ ఎం వాలెట్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్ని రిలీజ్ చేసింది. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఈ అప్లికేషన్లో మన వెహికల్స్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ని అలాగే ఆర్సీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసేసుకోవచ్చు. వన్స్ మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చామంటే కనుక ఈ యాప్లో యాడ్ న్యూ అనే బటన్ మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్సీ అయితే ఆర్సీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, బేసిక్ డీటెయిల్స్ అంటే మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆర్టీఏ ఇది సర్కిల్ అనేది అంటే మనకి రకరకాల డిస్ట్రిక్ట్స్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ అయితే కనుక రకరకాల జోన్స్, వీటిని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కావచ్చు ఆ డేటా అనేది ఈ యాప్లోనే వర్చువల్గా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్సీ డీటెయిల్స్ నేను చూపిస్తూ ఉన్నాను. వన్స్ మనం కరెక్ట్ ఆర్సీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉన్నామంటే కనుక ఆఫ్లైన్లో ఈ పర్టికులర్ అప్లికేషన్లోనే సేవ్ అయ్యే విధంగా పర్టికులర్ ఆర్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది అంటే వెహికల్ నెంబరు అలాగే మోడల్లో ఇంజిన్ చేసిస్ నెంబర్ ఇలాగా డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే సేవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ మనకి బయట మర్చిపోయి ఉన్నా కావచ్చు ఈ డీటెయిల్స్ని ట్రాఫిక్ పోలీసులకి చూపించామంటే కనుక ఎలాంటి ఫైన్ లేకుండా మనం మూవ్ అవ్వచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.